కాంగ్రెస్ పార్టీకి నాకు ఇది చివరి రోజు. ఇది 40 ఏళ్ల ప్రస్థానం కాంగ్రెస్లో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నమాట. ప్రస్తుతం ఆయన నాతో ఉన్నారు. అసలు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆయన ఏ నిర్ణయం తీసుకుపోతూ ఉన్నారు, రాజీనామా తర్వాత ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, ఆయనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి ఇవాళ చివరి రోజు అని ప్రకటించేశారు. సో రేపటి నుంచి ఏ పార్టీలో ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే రేపైతే కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచుకోబోతున్నా, భవిష్యత్తు బాట ఏం నిర్ణయించుకోలేదు. సరే ఏదైనా కానీ ప్రజాక్షేత్రంలో పోయి కొంత సమయం తీసుకుంటా, తర్వాత ఐ కమ్ ఫర్ సమ్ డిసిషన్. చాలా పరిణామాలు జరిగినాయి సార్. అంటే మీరు రాజీనామా చేస్తానని చెప్పి అధికారికంగా ప్రకటించేంత వరకు మిమ్మల్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. కోర్స్ రాజీనామా చేస్తారని మీరు ప్రకటించిన తర్వాత కూడా పీసీసీ చీఫ్ వచ్చి ప్రయత్నం చేశారు. సో ఎక్కడ వెనక్కి తగ్గాలని కానీ, లేదంటే వాళ్ళైనా కనీసం మీరు వెనక్కి తగ్గేందుకు మీకు ఏం కావాలో చెప్పండి అనేటువంటి ప్రశ్నలు ఏమైనా వచ్చినాయి? అంటే ఇప్పుడు వాస్తవంగా నాకు ఈ నన్ను పార్టీలో కొనసాగించే ప్రయత్నం చేయటం మీద జరుగుతుందో అదే నాకు కొంత అంటే ఇబ్బందికరం అనిపిస్తుంది, ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఈ సమస్యలు దాదాపు 20 మాసాల పైగా కొనసాగుతున్నాయి. 20 మాసాలకి వెళ్ళి ఈ సమస్యలకు పరిష్కారం దాని డెన్సిటీ తగ్గించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఇక్కడి దాకా రాకపోతుండే కదా. వాళ్ళు ఈ పరిణామాల డెన్సిటీ ఏదైతున్నదో అది తగ్గించే ప్రయత్నమే లేకుండా ఇవాళ ఒక నిర్ణయం తీసుకోబడ్డ తదుపరి ఏదైతుందో మీరు ఓపిక పట్టండి, కలిసి ప్రయాణం చేద్దాము అని చెప్పానంటే నేను ఎప్పుడు కలిసి ప్రయాణం చేయలేదు. అది బయట వాళ్ళు ఏమనుకుంటారు, అరే జీవన్ రెడ్డి తొందరపడుతున్నాడు కలిసి ప్రయాణం చేద్దామంటే అంటే నేను ఎప్పుడు కలిసి ప్రయాణం చేయలేదు. అసలు ఇవాళ నాకు పార్టీ వీడాలనే ఆలోచన రావటానికి కారకులు ఎవరు? పార్టీ వీడాలనే నిర్ణయం ఇది. అంటే ఇది ఆలవిసటంగా తీసుకున్న నిర్ణయంగా భావించడానికి భావిస్తే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. పార్టీ గుర్తించలేదంటారా? మీరు రాజీనామా చేస్తారనేటువంటి విషయాన్ని కూడా గ్రహించలేదంటారా? ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు పార్టీ అధిష్టానం మస్ట్ యాక్ట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సీరియస్లీ ఆన్ ప్రైమ్ ఇష్యూస్ లైక్ విచ్ ఐ రేజ్డ్. ఇప్పుడు నేను ఆరంభంలో ఎప్పుడైతే ఈ ఫిరాయింపుల అంశం తెర మీదకి వచ్చిందో నేను శాస్త్ర మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పని పేర్కొన్నా. అప్పుడు శ్రీధరబాబు గారు, బట్టి గారు అంతా ఇదైతే పర్సూడ్ చేసి దెన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ దీపాదాస్ మున్షి టుక్ మీ టు కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ మాట్లాడిన విల్ కీప్ అప్ యువర్ రెస్పెక్ట్. సరే వాట్ ఎవర్ డిసిషన్స్ ఆర్ టేకెన్ ఇట్స్ ఇన్ అ డిఫరెంట్ circumstances we took, but in the interest of the party you should cooperate. We will not let down you. We will not let down you. We'll keep up your respect. మీ గౌరవం కాపాడతాము. స్థానికంగా మీ క్యాడర్, మీ కార్యకర్తల గౌరవం కాపాడతాం. ఎక్కడ కూడా ఏదైతే ఉందో సీనియర్ల గుర్తింపు ఎక్కడ కూడా తక్కువ కాకుండా చూస్తాం అన్నీ చెప్పారు. ఆచరణలో మరి దాని కార్యరూపం ఇది ఇవ్వాలి కదా. మరి ఇవ్వలేకపోయినప్పుడు ఏం చేయాలి? ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి? ఎవ్రీ టైం ఏదైతున్నదో నేను ప్రశ్నించిపోవడమే కాదు కదనే, ఎవ్రీ టైం సమస్యలు లేవనెత్తడమే కాదు కదా. సమస్యకు ముగింపు కూడా ఏదైతుందో కావాలి. ఇప్పుడు ఆ ముగింపు సమయం ఆసన్నమైంది. సమస్య ముగింపు సమయం ఆసన్నమైంది. సరే, అంటే అసలు అక్కడ నుంచి ఇన్ని రోజులుగా మీరు అన్నట్టుగా 20 నెలలుగా స్పందించలేదు. చివరి మూమెంట్లో మీరు రాజీనామా చేస్తా అన్నప్పుడు స్పందించేటువంటి ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంది, మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం. ఒక రకంగా ఈ రోజు వచ్చింది అయితే దింపుడుగల్లం ఆశనే చెప్పాలి. ఎందుకంటే మీరు రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత కూడా మరొకసారి ప్రయత్నం చేసేటువంటి చేశారు. కావాలనే ఇదంతా చేస్తున్నారా? జీవన్ రెడ్డిని బయటికి పంపించేందుకే, లేదంటే ఆయన వెళ్ళిపోతే వెళ్ళనివ్వండి అనేటువంటి ఒక ఉద్దేశం ఎవరికైనా ఉందనుకుంటున్నారా పార్టీలో? సరే, ఇప్పుడు పార్టీ ఒకరికొరకు ఆగదే. నా కొరకు కూడా పార్టీ ఆగుతుందని చెప్పి నేను అనుకోను. సరే, పార్టీలో నేను కొనసాగాలని చెప్పి నా శ్రేయోభిలాషులు ఉండొచ్చు. కొద్దిమందికి ఏదైతుందో సరే ఏమైతే లేకపోతే అని కూడా భావించే వాళ్ళు ఉండొచ్చు. దేర్ కెన్ బి 2 types of లీడర్స్.
మీ దగ్గర చాలామంది వచ్చారు, పీసీసీ చీఫ్ వచ్చారు ఈరోజు, మొన్న మంత్రులు వచ్చారు, అంతకుముందు కత్తి వెంకటస్వామి ఆయన వచ్చారు. చాలా అంటే మీ జిల్లా నాయకులు కలుస్తున్నారు. మీరు వెళ్ళొద్దనేటువంటి తాపత్రయం, ఆశ ఇప్పుడు వస్తున్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరిలో కనిపించింది. మరి రాని వారి దగ్గర నుంచి ఏమన్నా ఫోన్లు వచ్చాయి అంటే ప్రత్యక్షంగా? లేదన్న, అసలు పరిష్కారం వచ్చిన వాళ్ళు ఏం సూచన చేసిండ్రు? వచ్చిన వాళ్ళు ఏదైతే ఉందో ఇంతకాలం మనం కలిసి ప్రయాణం చేసినాం, భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేయాలి. మనం పార్టీతో అనుబంధం తెంచుకునేది కాదు. మీలాంటి వాళ్ళు సీనియర్స్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటారు, మీకు కూడా పార్టీ ఉపయోగకరంగా ఉంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. పరిష్కారం, ఆ పరిష్కారం అయితే ఆలోచన లేదు ఎవరి దగ్గర. ఏముంటుంది సార్ పరిష్కారం అంటే? జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పరిష్కారం అయ్యేదా? పార్టీ అట్లా కూడా నాకు ఆననే మంత్రి పదవి ఇవ్వాలి. ఇవాళ నా మంత్రి పదవి వైనాట్, నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు? నా మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు అంటున్నాను. నేను ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్న ఇవాళ నేను. ఆనా నేను సైలెంట్ ఉండొచ్చు, కానీ వాళ్ళ పదవి కొరకనే కాకుండా ఏదైతే ఉందో నాకు గౌరవాన్ని కూడా భంగం కలిగిన తర్వాత నేను ఎందుకు సైలెంట్ ఉండాలి? అలా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇట్ డిజర్వ్స్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. ఐ ఆల్సో విష్డ్. ఆయన నాయకత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కాబట్టి న్యాచురల్ పీపుల్స్ విష్. ఇలా భట్టి గారు శాసనసభ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. హీ థాట్ టు బికమ్ ఎర్లియర్ చీఫ్ మినిస్టర్, లేటర్ డిప్యూటీ సీఎం. ఇట్ డిజర్వ్స్ డెఫినెట్లీ. మరి నేను శాసన మండలిలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసిందే. నాకు ఈ పక్క ఎవరు లేరు, ఆ పక్క ఎవరు లేరు. శాసన మండలిలో నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క ఎవరు లేరు, ఆ పక్క ఎవరు లేరు. నేను ఒంటరి పోరు చేసిందే 5 సంవత్సరాలు. శాసనసభలో భట్టి గారు చేసిన పోరాటం కంటే ఏమాత్రం తక్కువ కాకుండా, ఇఫ్ యూ టేక్అవుట్ ది రికార్డ్సే, శాసనసభలో ఏ అంశాలైతే అన్నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను లేవనెత్తిండ్రో అంతకంటే రెట్టింపు నేను లేవనెత్తింది. నేను చర్చకు పెట్టింది. నేను వై నాట్ ఐ కన్సిడర్డ్? ఈవెన్ దెన్ ఐ కెప్ట్ సైలెంట్. అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీలో అడిగితేనే నాయకులకు పదవి రావడం అనేది కష్టం, ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటిది మీరు అడగకుండా మౌనంగా ఉండడం వల్ల పదవులు మీకు రావాలని ఆశించారు అనేటువంటి మాట అంటే ఏం చెప్తారు? అంటే నేను అడిగితే అంటే నాకు ఢిల్లీ పోయి సరే, నేను ఐ థాట్ దట్ పార్టీ విల్ డూ జస్టిస్ టు ది జెన్యూన్ క్యాడర్. మరి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నా. అయినా కానీ న్యాయం జరగకుండా ఓపిక పట్టింది నేను. కానీ అన్యాయం జరిగితే కూడా ఓపిక పట్టుకుంటారా? న్యాయం అన్యాయం 2 డిఫరెంట్ థింగ్సే. నాకు న్యాయం జరగలేదు, ఓపిక పట్టింది నేను. అన్యాయం చేస్తే కూడా ఓపిక పట్టుకుంటారా మీరు? నేను న్యాయం చేయకున్నాగానే ఓపిక పట్టినా, ఇప్పుడు అన్యాయం చేస్తే కూడా సహించాలనా? అది కూడా రెక్టిఫై చేస్తారు అని చెప్పి నేను ఓపికతో 20 మాసాలు ఉన్నా. అసలు అన్యాయాన్ని సరి చేసే అటువంటి ప్రయత్నం కూడా చేయలేకుంటే మరి దేర్ మస్ట్ బి సమ్ ఎండ్. కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను. జనరల్గా సరే కొంత మిమ్మల్ని నొచ్చుకోవచ్చు. జనరల్గా 13 సార్లు పోటీ చేశారు, అందులో 12 సార్లు మీకు కాంగ్రెస్ పార్టీ నుంచే బీఫామ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మ్యాక్సిమం నాకు తెలిసినైతే దేశంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్స్ అందుకున్న వ్యక్తి జీవన్ రెడ్డి. సో అన్ని ఏళ్ళు జీవన్ రెడ్డి గారికి బీఫామ్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 20 ఏళ్ళు జస్ట్ 20 నెలల్లో ఇబ్బంది జరుగుతోంది, నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక మాట చెప్పి బయటికి వెళ్ళిపోవడం కరెక్టేనా? కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది కదా ఇప్పటివరకు జీవన్ రెడ్డికి అనేది వాళ్ళ వర్షన్. అంటే ఒకటే, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం చేసినట్టు మీరు భావిస్తే రియల్లీ నాకు అన్ని పర్యాయాలు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. నాకు ఆ నాయకత్వ లక్షణాలు లేనిదే నాకు అవకాశాలు కల్పించిందా? 2 సార్లు కేసీఆర్ మీద పోటీ చేసడానికి అవకాశాలు కల్పించిండ్రే. 2006-08లో కేసీఆర్పై పోటీ చేయడానికి నాకు అవకాశాలు కల్పించింది. ఆనాడు ఏదైతుందో ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ వస్తే రాజశేఖర్ గారు పిసిసి అధ్యక్షుడు. ఆనాడు ఏదైతే కేసీఆర్కు ప్రతిగా పోటీలో ఎవరైతే తట్టుకుంటారు, ఎవరి అభ్యర్థిత్వం అయితే మనము నెట్టుకు రాగలుగుతామని చెప్పి ఆలోచించి ఓన్లీ జీవన్ రెడ్డి కెన్ ఫైట్ ఇట్ అవుట్ అని చెప్పి నన్ను ఎంపిక చేసిండ్రు. అంటే నాకు ఆ నాయకత్వ లక్షణం ఉంటే చేసిండ్రు, లేకపోతే చేసిండ్రా. ఈవెన్ ఇన్ ది రీసెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్, నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్,
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నార్త్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదైతుందో అంత హిందుత్వ ప్రభావితమై ఉన్నటువంటి ఒక స్థానాలు ఇవి. అంటే ఇవన్నీ మనం గెలుస్తామని కాదు కదా. నేను కూడా ముందుకు పోయినా పోటీ చేస్తా అని చెప్పని. ఎందుకు? పార్టీ పరంగా నా నాయకత్వం ఏదైతుందో పార్టీ కొరకు ఉపయోగపడాలని చెప్పాను. నా నాయకత్వం పార్టీ కొరకు ఉపయోగపడాలని చెప్పాను. 94 ఎలక్షన్స్ ఐ లాస్ట్. 96 ఎలక్షన్కి మిత్రుడు రమణ గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడు ఎంపికైన తర్వాత ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. పర్హాప్స్ ఇన్ ది నేషన్, ఇప్పుడు మీరు ఏదైతే తనలో దేశంలో 12 పర్యాయాలు ఒక రాజకీయ పార్టీ పోటీకి అవకాశం కల్పించడం అనేది బహుశా ఉండకపోతున్నారు కదా. ఎస్, అట్లాగే ఏదైతుందో నేను 96 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉప ఎన్నికల్లో ఏదో పోటీ చేయడం జరిగిందో I won with 54,000 against the ruling party. Then the percentage votes I got polled is 73%. దేశంలో ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ అభ్యర్థికి ఉప ఎన్నికల్లో 73% ఓటు వచ్చింది. പക്ഷേ నేను కూడా చరిత్ర ఉందని చెప్పి నేను అనుకోను. అంటూ మీరు కూడా గూగుల్లో కొట్టి చూడాలి. నేను 96 ఉప ఎన్నికలు గెలిచిన, 99 గెలిచిన, 2004 గెలిచిన, హ్యాట్రిక్ ఐ మేడ్. ఐ ఫాట్ అగైన్స్ట్ టీడీపీ. 2014లో ఏదైతుందో 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ముథోల్ విఠల్ రెడ్డి గారు గెలిచినమే. విఠల్ రెడ్డి షిఫ్టెడ్ టు బీఆర్ఎస్. సరే, నాకు కేసీఆర్ దగ్గర మిత్రుడు, నాకు కూడా ఈ విష్ మీ టు జాయిన్ విత్ హిమ్. సరే, నేను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను నిలబడాలని చెప్పిన భావనతో ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాలలో నేను ఒక్కనే ఉంటేనే పోటీ చేసిందే. 32 అసెంబ్లీ స్థానాలలో ఒకే ఒక్కనే నేను 5 సంవత్సరాలు పోరాటం చేసిన. శాసన మండలి నాకు అవకాశం ఇచ్చింది పోటీకి. అంటే వాట్ డస్ మీన్? మరి అదే గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ మొన్న కూడా మీరు పోటీకి అవకాశం ఇచ్చిన అధికార పార్టీ. మొన్న కూడా అధికార పార్టీ ఏదైతుందో బీఫామ్ ఇచ్చిండ్రు, ఇయ్యగా కాదు. మరి ఆనాడు ఏదైతుందో ఆనాడు శ్రీధర్ బాబు గారు, ఐ థింక్ జగ్గారెడ్డి, మొత్తము శాసన మండలి పరిధి లోపల ఇద్దరే ఎన్నికైన ఎమ్మెల్యేలు, శ్రీధర్ బాబు గారు, జగ్గారెడ్డి గారు. 42లో ఇద్దరున్నారు, 40 ప్రతిపక్షం. నేను పోటీ చేస్తాను చెప్పి అందరూ ఆశ్చర్యం, వీడింద్ర ఎట్టంటే ఉరుకుతాడు, అన్నిటి పోటీ చేస్తా అంటాడని చెప్పని అందరు ఆశ్చర్యపోయిన. వీడు శాసన మండలి ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏంది అని చెప్పని. శాసన మండలి ఏంది, కాంగ్రెస్ పార్టీ అయింది. ఐ వన్ విత్ ఫస్ట్ కౌంట్. గెలవడం కాదన్నా, ఫస్ట్ కౌంట్లో గెలిచాను నేను. మరి ఇప్పుడు మీరు నాకు అవకాశాలు ఇచ్చే పార్టీ గుర్తింపు పొందిందా, పార్టీ తో అవకాశాలు పొంది? ఎస్, డెఫినెట్లీ పార్టీ అవకాశాలు నాకు ఇచ్చి గుర్తింపు పొందినా. నేను ఐ కెనాట్ సే నో. పార్టీ నాకు అవకాశాలు ఇచ్చింది, డెఫినెట్గా నేను కాదనిట్లంటే నేను ఆ అవకాశాలు నాకు ఉండేటువంటి ఒక సామర్థ్యంతో ఇచ్చింది అని అనుకుంటున్నాను నేను. లేకుంటే ఇస్తారు ఎవరికంటే వాళ్ళకి టికెట్లు 10-12 సార్లు అనుకుంటున్నా మీరు. సో ఎప్పుడైనా ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరు జస్ట్ 2.5 ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు. మరి ఏ ప్రతిపక్ష పార్టీకో వెళ్ళాల్సిన పరిస్థితి తప్పదు. సో 10 ఏళ్ల పాటు మీకు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు అన్నట్టుగా అప్పుడు మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. ఎప్పుడు వారి నుంచి అవకాశాలు రాలేదా, లేదనంటే మీరు వెళ్ళలేదా? పోనీ ఇప్పుడైనా అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా అప్పుడు ఆ 10 ఏళ్లలో వెళ్ళిపోతే బాగుండేమో అని? లేదు, అంటే మిత్రులు అంటుండ్రు, సార్ ఇవాళ మనకి పరిస్థితి వచ్చింది, ఆనందమైన నిర్ణయం తీసుకుంటుంటే మీరు బాగుపడుతురు, మేము బాగుపడదుము, మీరు సైద్ధాంతిక పోరాటం అని చెప్పని అటు మీరు బాగుపడ్డోళ్ళు కాదు, ఇటు మేము పడ్డోళ్ళం కాదని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఐ నెవర్ ఫెల్ట్. నాకంటూ గుర్తింపు వచ్చింది. నేను ఎందుకు పోరాటం చేసిన కాబట్టి గుర్తింపు వచ్చింది. నేను పోరాటం చేసిన 5 సంవత్సరాలు శాసనమండలి సభ్యుడు కాబట్టి గుర్తింపు వచ్చింది. నేను పార్టీ మారుతా అనుకుంటా క్యాండిడేట్ డిఫెక్షన్ లా కూడా అడ్డు రాదు. బికాజ్ ఐ వాజ్ లోన్ మెంబర్. నేను పార్టీ మారినాక నాకు యాంటీ డిఫెక్షన్ లా అడ్డు రాదు. అయినా నేను ఆలోచన చేయలేదు. ఇవాళ నేను పార్టీ మారాలనే ఆలోచన రావడం కంటే పార్టీ వీడాలనే ఆలోచన. ది డిఫరెన్స్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. ఇవాళ నేను తీసుకోబోతున్న నిర్ణయం ఏదైతున్నదో ఇది పార్టీ మారడం కాదు, పార్టీ వీడడం. అంటే సార్
పార్టీ వీడుతున్నారు. వీడడానికి బాధాతప్త హృదయంతో 20 నెలల కాలం మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. 40 ఏళ్లలో ఈ 20 నెలల కాలం లాంటి సమస్యలు ఏనాడు మీకు ఎదురు పడలేదా? ఆనాడు ఎప్పుడు అనిపించలేదా పార్టీని వీడు? నేను ఎప్పుడు మానసికంగా శోభకు గురి కాలేదే. నేను ఎన్నికల్లో గెలిచినా ఓడినా అనే ఒక భావన నాకు ఎప్పుడు రాలేదు. నేను ఓడినా ప్రజల్లో ఉన్న నియోజకవర్గ పరిధే కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పార్టీ ఆలోచన విధానం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిష్కారం కొరకు నా వంతు పాత్ర పోషించిన. కానీ వాళ్ళు ఏదైతే ఉందో మీరు అన్నట్టు నేను నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ఈ పార్టీ ఇవాళ ఎవడో వచ్చి ఆక్యుపై చేసుకుంటే మీరు ఎందుకు ఓపిక పట్టరు సహించరు అని చెప్పంటే ఎట్లనే నా ఆ ఓపిక అనేది నేను అది కూడా 20 మాసాలు ఓపిక పట్టిన. సార్ అట్లాగే కొంత జగిత్యాల పబ్లిక్ పర్సెప్టీ నుంచి అడుగుతాను. జగిత్యాల్లో 40 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నారు. సరే జగిత్యాల చుట్టూ అప్పుడు మారినప్పటికీ భౌగోళిక స్వరూపం ఇప్పుడు అంతా కూడా మీ కాన్స్టిట్యున్సీ జగిత్యాలకి సిగ్నేచర్ పాయింట్గా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏముందంటే ఏం చెప్తారు? 40 ఏళ్ల కాలంలో రేపు మీకు నో డౌట్ న్యూ బార్న్ పొలిటికల్గా, సో రేపు రాబోయేటువంటి కాలంలో మీకేమన్నా భవిష్యత్తులో ఇది చేయాలనేటువంటి ఒక ఆలోచన లాంటివి ఏమైనా ఉన్నాయా? పబ్లిక్ ఏం చెప్తారు? ఇప్పుడు నేను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కానీ గుర్తింపే కానీ ఇట్స్ నాట్ దేర్ ఇన్ కొడంగల్, ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ సిద్దిపేట్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ సిరిసిల్ల. ఇవాళ నేను ఆనాడు ఏదైతుందో పులివెందులతో పోటీ పడ్డా. నా పులివెందుల పోటీ ఇవాళ జేఎన్టీయూ కాలేజ్ ఎప్పుడైతే 2006 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్పై పోటీ చేయాలని చెప్పని నాకు పార్టీ సీఎం గారు సూచన చేస్తే రాజశేఖర్ గారు నేనైతే నాకు జేఎన్టీయూ కాలేజీ శాంక్షన్ ఇవ్వండి అని. ఐ గాట్ అగ్రికల్చర్ కాలేజీ శాంక్షన్ ఇయర్, నాక్ ట్రైనింగ్ శిక్షణ సెంటర్ ఇక్కడ శాంక్షన్ చేయించిన. అంటే ఇవి నేను చెప్పేటి రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్స్, 25 ఎకరాలతో ఏదో మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయించింది నేను. ఐటీఐ కళాశాల అంటే ఐ మేడ్ ఇట్ అన్ ఎడ్యుకేషనల్ హబ్. వ్యావసాయికంగా సాగునీరు కల్పనే కానీ మద్దతు ధర కల్పనే కానీ రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఇవాళటి కూడా జగిత్యాల నియోజకవర్గం ఉన్న రోడ్ కనెక్టివిటీ బహుశా నేను అనుకుంటా మొత్తం తెలంగాణలో ఇంకెక్కడ ఉన్నది నేను అంటున్నాను. యూ గో టు ఎనీ కార్నర్ విలేజ్, ఇన్ హ్యామ్లెట్, యూ విల్ ఫైండ్ బీటీ రోడ్. జగిత్యాల ఏదైతే ఉందో 24 గంటలు త్రాగునీటి సౌకర్యం చేయబడ్డటువంటి ఒక ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల. మొత్తం రాష్ట్రంలో ఆనాడు 200 రూపాయలకి ఇంటికి నల్లా కనెక్షన్ కొలాయి కల్పించి జగిత్యాల మున్సిపల్ ఓన్లీ ఫర్ ఒక 200 రూపాయలు చెల్లిస్తే మీరు బయట అవుట్ పైప్ లైన్ నుండి నీ ఇంట్లో నల్లా తింపుకునే దాకా పైప్ లైన్ ఏర్పాటు చేసే విధంగా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా జగిత్యాల మున్సిపాలిటీకి నేను స్కీమ్ తీసుకొచ్చింది 200 రూపాయలు. జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పటికి చెప్తున్నాను థై బజార్ అంగడి పన్ను లేని ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ. అంగడి పన్ను థై బజార్ అంటే ఈ రోడ్ల మీద విక్రయం చేసుకొని జీవనం ఉపాధి పొందుతారన్న తోపుడు బండ్లు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, తాళక్యూతులు అమ్ముకుంటోళ్ళు, అంటే రోడ్డు మీద జీవన ఉపాధి పొందేటోళ్ళు వేల సంఖ్యలో ఉంటారు. జగిత్యాల జిల్లా కేంద్రం అయితే కాకముందు కూడా వేల సంఖ్యలో ఉంటారు. దెర్ ఇస్ నో సచ్ ట్యాక్స్ ఫ్రమ్ మున్సిపాలిటీ. నేను ఒక్కరినే జగిత్యాలను రద్దు చేయించాను, ఎవరు కూడా మరి రద్దు చేయలేకపోయినారు, ఎవరికి ఆలోచన రాలేదు. అంటే నేను ఒక కుటుంబానికి రోజుకి 20 రూపాయలు మున్సిపాలిటీ పన్ను చెల్లిస్తున్నా నెలకు 600 రూపాయలు అవుతాయి, సంవత్సరానికి 7,000 రూపాయలు అవుతాయి. 30 ఎన్నికలు చేయించాను నేను. అంటే ఒక 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబాన్ని నేను సాయం చేసింది ఇక్కడ. సో అంత చేసిన జీవన్ రెడ్డికి వరుసగా ఓటములు ఎదురవుతోంది. ముఖ్యంగా అర్బన్ ఏరియా, జగిత్యాల అర్బన్ ఏరియాలో ఓట్లు తక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? నాకు ఎప్పుడు జగిత్యాల ఓటు, ఇప్పుడు కేసీఆర్ మీద పోటీ చేసినాడు కూడా తెలంగాణ మూమెంట్ ఇట్ వాజ్ విత్ అర్బన్లో ఎక్కువగా ఉండేనే. విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు ఎక్కడెక్కువ ఉంటారు? అర్బన్లో ఉంటారు. నాకు 2006లో 2008లో కేసీఆర్ మీద ఆధిక్యత వచ్చింది జగిత్యాల టౌన్లో. హీఈస్ పుష్ టు 3rd place. టీఆర్ఎస్ పుష్ టు 3rd place. రమణాబాద్ ఇన్ 2nd place. అర్బన్లో తక్కువ రావడం కాదు, నేను నిన్న ఓటమికి ఏదైతుందో ఇది కారణం ఏంటి? నా పక్కన అరవింద్ గారు కోర్టులోకి అసెంబ్లీ అభ్యర్థి అయిండే. ఆయన ఎక్కడికి వెళ్ళి చూడని చెప్పని ముస్లిం ఓటు అంతా బీజేపీకి వ్యతిరేకంగా అప్పుడు బీఆర్ఎస్ కొంత కాంగ్రెస్ కంటే ఎడ్జి ఉండే కోర్టులో మొత్తము బీఆర్ఎస్ ముగ్గింది.
ఎట్లయితే ముస్లిం ఓట్ పోలరైజ్ అయిందో హిందూ ఓట్ అంతా బీజేపీకి పోలరైజ్ అయింది. సేమ్ పాస్డ్ ఆన్ టు జగిత్యాల్. మీకు 2018లో జగిత్యాల్లో బీజేపీకి 4,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 42,000 ఓట్లు వచ్చింది. 10 times దే గాట్. అంటే ఇదంతా హిందుత్వ ప్రభావితం. ఆ ఓటమికి ఏదైతుందో అది హిందుత్వ ప్రభావితంతో ఓటు బీజేపీ కన్సాలిడేట్ అయింది. అపోజిషన్ ఓటు చీలి ఒక జగిత్యాలే కాదు, ది హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ. అందులో నేను ఒక్కని పావునైపోయినా. కేసీఆర్ ఓడిపోయిన కామారెడ్డిలో, రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డిలో, వెంకటరమణారెడ్డి ఎవరు గెలిచిండ్రు కామారెడ్డిలో. మరి సార్ రాబోయేటువంటి కాలంలో జగిత్యాలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ రాజకీయం? ఎందుకంటే రేపటి నుంచి న్యూ బార్న్ బేబీ, మీరు మళ్ళీ జగిత్యాల పాలిటిక్స్, కొత్త పార్టీ, కథ కరక ఇవన్నీ ఉంటాయి. సో మీ ఒక 10 ఏళ్ల కాలం పాటు చూసుకుంటే 10 ఏళ్లలో జగిత్యాలకు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఏం చేయాలన్న ఆలోచన ఉంది? ఎందుకంటే రాజకీయాలు పబ్లిక్ పర్స్పెక్టివ్లో అవసరం లేదు, మీ రాజకీయాలు రాజకీయ నాయకులకు అవసరం, జనానికి అభివృద్ధి అవసరం. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఇప్పుడు ఏ భవిష్యత్తు నా ప్రణాళిక జగిత్యాల ఈజ్ ఓన్లీ పార్ట్. నేను ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిన, నేను ప్రధానంగా ఫార్మింగ్ కమ్యూనిటీ, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, నా కాన్సెప్ట్ మొదలు చెప్తున్నాను. ప్రోగ్రెసివ్ ఐడియాలజీతోనే ముందుకు పోతాను. అంటే స్థానికంగా ఏదైతుందో గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన సౌకర్యాల కల్పన, అది సాగునీరు ప్రధానంగా, దాంతోపాటుగా మద్దతు ధర కల్పన, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వంకి వెళ్ళి అందింప చేసేటువంటి అది ఒక భాగం. దీంతో రాష్ట్ర స్థాయిలో ఇవాళ నా ఆలోచన విధానం, ఇవాళ మీకు బేసిక్గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది, దాదాపు ఆల్మోస్ట్ 27 months అవుతుంది. ఇప్పుడు యావత్ తెలంగాణ భవిష్యత్తు, నేను ఒక ఉత్తర తెలంగాణ పరిమితమే కాదు, యావత్ తెలంగాణ భవిష్యత్తు మీ ప్రాణహిత నదీ జలాలపై ఆధారపడి ఉన్నది. ఇవాళ కేవలం ఉత్తర తెలంగాణ చెందినటువంటి ఒక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలుగా పరిమితం కాకుండా భవిష్యత్తు రంగారెడ్డి జిల్లా, వీళ్ళ సీఎం గారు మూసీ ప్రక్షాళన పేర్కొంటున్నారు. మూసీ ప్రక్షాళన కూడా ఏదైతుందో మళ్ళీ ఇదే ప్రాణహిత నదీ జలాలు కావాలి. ఇవాళ ఏదైతుందో సరే, ఆ కాళేశ్వరం, మేడిగడ్డ ఏదైతుందో వాట్ ఎవర్ ఆర్ ద రీజన్స్, అది నిర్వహణ లోపమా కారణం ఏదైనా కానీ అవి పగుళ్ళు వచ్చినాయి, కుంగిపోయినాయి. ఇట్స్ ఎ స్టేట్ అసెట్. దానైతే మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి కదా, ఇప్పుడు ఆ నిర్మాణ లోపమా బాధ్యులు ఎవరు ఇస్ వన్ కౌంట్, అది కొనసాగుతుంది బాధ్యులు ఎవరు అనేది. కానీ దాని వినియోగంలోకి తెచ్చుకోవటం అయితే మన అసెట్ కదా అది. ఇవాళటి వరకు ఏదైతుందో గడిచిన 2 సంవత్సరాలు ప్రకృతి మనం సహకరించిందే. కేవలం గోదావరి నదీ జలాల ఎస్ఆర్ఎస్బితోని, కడెంతోని మనకు ఇబ్బందులు కలగలేదు. రేపు నేను మీడియా ఎలక్ట్రానిక్ ఎల్లినో ప్రభావంతో ఏదైతుందో ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు ఏర్పడవచ్చు, మరి తీవ్రమైనటువంటి ఒక కరువు ఛాయలు ఏర్పడకపోవచ్చు అని చెప్పి గమనించి, నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడ్డట్టయితే వాట్ విల్ హ్యాపెన్? మీరు మేడిగడ్డ రెస్టోరేషన్ పక్కన పెట్టే, ఇవాళ తుమ్మడిహట్టి నిర్మాణము మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటిదే. తుమ్మడిహట్టి ఇది 3వ సమ్మర్, ఇది గడిచిపోతే మీకు ఉన్నట్టు ఇక 2 వేసవిలే. ఇది పోతే మీకు మిగిలేదు 2 వేసవిలే. అందులో లాస్ట్ ఎలక్షన్ వస్తుంది. ఇంతవరకు దెర్ ఇస్ నో ప్లాన్ ఎట్ ఆల్. తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం అది చేపట్టినట్టయితే మీకు అంత 10,000 కోట్ల కంటే ఎక్కువ కాదే, ఇన్క్లూడింగ్ బ్యారేజ్. తవ్వబడ్డ కాలువలు రీడిజైన్ చేయాలి. తవ్వబడ్డ కాలువలు 152 మీటర్ బ్యారేజ్ లెవెల్తో చేయబడ్డాయి. ఇప్పుడు 148 మీటర్ లెవెల్కు తగ్గే పరిస్థితి వస్తుంది. అంటే దాన్ని రీడిజైన్ చేసుకోవాలి. తీసుకొచ్చి ఏదైతుందో ఆ సుందీల బ్యారేజ్ ఎగోనేసినట్టయితే సుందీలకు వెళ్ళి ఎల్లంబిలకు ఒక లిఫ్ట్తోనే నీరు చేరుకుంటుంది. అసలు ప్రభుత్వం ఏదైతుందో ఏం ఆలోచన చేస్తుందో మాకే తోస్తలేదే. అసలు మూసీ ప్రక్షాళనకి ఎవరు భిన్నంగా లేరు. మూసీ ప్రక్షాళన చేద్దాం, మూసీ ప్రక్షాళనే సర్వం అన్నట్టు అనుకుంటే మరి అసలు ఇవన్నిటికీ మూసీ ప్రక్షాళనకు ఊతం ఇచ్చేది ప్రాణహిత నదీ జలాలు. నువ్వు మేడిగడ్డకి వెళ్ళి పట్టుకొస్తావో, తుమ్మిడిహట్టికి వెళ్ళి పట్టుకొస్తావు, ఏడికి వెళ్ళి పట్టుకొస్తావో, అన్లెస్ యూ గెట్ ప్రాణహిత ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ టు ది స్టేట్? ఇదంతా చెప్పేటువంటి ప్రయత్నం ఏం జరగలేదు సార్. మీరు సలహాలు ఎందుకంటే పెద్దలు కాబట్టి మీ సలహాలు వినేటువంటి ప్రయత్నం. నేను ఎవరు చెప్పాను? నన్ను కూడా అడుగుతున్నాడు. నేను శాసన మండలి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినట్టు మాట్లాడాను. నేను కోదండరామ్ గారు ఇద్దరు మాట్లాడినాం.
నేను కోదండరామ్ గారు ఏదైతుందో మేమిద్దరం మాట ఇన్సిస్ట్ చేసినాం తుమ్మడి హట్టి నిర్మాణం చేపట్టాలని చెప్పని. నేను మాట్లాడి దాదాపు 2 సంవత్సరాల కాలం గడుస్తుందని చెప్పి అంటున్నాను. ఇంతవరకు మొన్న 52 కోట్లు పెట్టిండ్రా. మొన్న ఎంత పెట్టిన బడ్జెట్ తుమ్మడి హట్టి 52 కోట్లు. 52 కోట్లు డిపిఆర్ కూడా రాదు. అంటే ఇవే రేపు నాకు పని చేద్దామంటే తక్కువ పని ఉన్నది చేత. నాకు చేయి నిండా పని ఉన్నది అంటున్నా. నాకు చేయి నిండా పని ఉన్నది. ఇవే డిమాండ్లతో రేపటి నుంచి పదక్షేత్రంలో ఉండబోతున్నారు. అరే నాకు ప్రజా జీవితం దేవుడు ఏది ఇస్తుందో నాకు ఇంత సుదీర్ఘ కాలం ప్రజా జీవితం ఇచ్చిండు. నాకు అందిన ప్రజా జీవితాన్ని నాకు కృతజ్ఞత. నేను జనానికి తెలంగాణ ప్రాంతానికి నేను రుణం తీర్చుకోవాలి. నేను ఒక జగిత్యాల తెలంగాణ ప్రాంతాన్ని రుణం తీర్చుకోవాలి. నిరుద్యోగ యువత ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన ఒక బాధ్యత నాపై ఉన్నది. నేను చేస్తే ఎందుకు చేయలేదు. సో రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే విధంగా ఈ అంశాలతోటి కార్నర్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఇవే అంశాలను ఎజెండాగా తీసుకొని రాజకీయం చేయబోతా ఉన్నారా? నాకు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదే, ప్రజాహితంగా ప్రజా సమస్యలు ఏవైనా నేను లేవనెత్తే నా బాధ్యత. ప్రభుత్వాన్ని ఏదైతే స్పందింపజేయడం కూడా నా బాధ్యత. నేను కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెట్టాలని కాదు, కాంగ్రెస్ పార్టీని మోటివేట్ చేయాలని చెప్పని. కాంగ్రెస్ పార్టీతో 4 మంచి పనులు చేయించాలని, కాంగ్రెస్ పార్టీతో 4 మంచి పనులు చేయించాలని చెప్పని. రేపటి నుంచి మీరు ఎలాగో ప్రతిపక్ష నేతగా ఉండిపోబోతున్నారు. సో ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేటువంటి పని ప్రతిపక్ష నాయకులకే ఉంటుంది, నో డౌట్. అవన్నీ కూడా ప్రజా సమస్యలను తీసుకొని పోరాటం చేయబోతూ ఉన్నారు. జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోజులు తిరుగుతారు? తెలంగాణ వ్యాప్తంగా తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? నేను ప్రజాపక్షంగా ఉండబోతున్నా. నాకు సమస్యలు బట్టి జగిత్యాలతో పాటుగా ఎక్కడ సమస్యలు కనబడితే అక్కడ స్పందించాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. డెఫినెట్లీ హ్యావ్ టు రెస్పాండ్. సార్ అట్లాగే మీరు చాలాసార్లు మీరు పోటాపోటీగా పోటీ చేసినటువంటి కేసీఆర్ మీరు కలిసి పని చేయబోతూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు భవిష్యత్ రాజకీయం? అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే పొన్నాల లక్ష్మి వెళ్ళారు, కేకే వారు వెళ్ళారు. సో వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక అలాంటి రాజకీయ పరిస్థితులు ఎదుర్కొంటారా జీవన్ రెడ్డి అనేటువంటి ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా కూడా వచ్చాయి. సో ఎట్లా ఉండబోతుంది? మీ భవిష్యత్ ప్రణాళిక పైన ఒక క్లారిటీతో ఉన్నారా? నేను ఎవరితో కలిసి పని చేయబోతున్నానో మీరే చెప్తున్నారు. బయట ప్రచారం జరుగుతుంది, మీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఒకటి నాకు నేను ఏదైతుందో సమర్థవంతమైన నాయకుడిగా నేను భావిస్తానే. ప్రజా సమస్యల పట్ల స్పందించగలిగేటువంటి ఒక నాకు సామర్థ్యం నాకు ఉందని భావిస్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్ననాడు కూడా ట్రైబల్ రిజర్వేషన్ మీద ఎవరు నేను స్పందించి ఐ గాట్ ఇట్. ఇవాళ ఏదైతే అల్టిమేట్ మునుగోడు ఎన్నికల సందర్భం కావచ్చు, కానీ ఇవాళ 6 నుండి 10% రిజర్వేషన్కి ఏదైతుందో అది ట్రైబల్ రిజర్వేషన్ అమలు చేయడం లోపల నేను కృతకృత్యునైనని చెప్పి అనుకుంటాను. ముస్లిం సంక్షేమం కానీ మరి నేను ఒకరితో కలిసి పనిచేయడం, ఒకరికి భిన్నంగా పనిచేయడం కాదు. నేను ప్రజాపక్షంగా ప్రజా సమస్యల కొరకు ఏదైతుందో నాకు నా అనుభవాన్ని వినియోగించదలుచుకున్నాను. ఇట్ కెన్ బి ఏదో పార్టీ నీటి ఉండాలి కదా సార్. కేసీఆర్, ఇట్ కెన్ బి విత్ కాంగ్రెస్ పార్టీ, ఇట్ కెన్ బి విత్ బీజేపీ, ఆర్ ఇట్ కెన్ బి విత్ కోదమా, ఇట్ కెన్ బి విత్ ఎనీబడి. అది ఇష్యూ బేస్డ్ ఉంటుంది. ఎన్ని రోజులు ఇలాగా? అంటే మీరు ఏ రాజకీయ నాయకుడైనా జనరల్గా ఏదో పార్టీ నుంచి ఉంటుంది. నాకు దేవుడిచ్చిన గాడికి ఏదైతుందో నా జీవితం చివరి అంకం వరకు ప్రజాక్షేత్రంలో కొనసాగాలని నేను కోరుకుంటున్నా. నా ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఆల్సో ప్రైమ్. దేవుడు నాకు ఇంతవరకు అయితే అటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నాడు. ఏ పరిస్థితిలోనైనా నా జీవితం చివరి అంకం వరకు ప్రజాక్షేత్రంలో హితంగా ప్రజాస్వామ్య పరిష్కారాన్ని పాటుపడాలి. ఆ అవకాశం నాకు దేవుడు కొనసాగించాలని కోరుకుంటాను. సార్ ఫైనల్ క్వశ్చన్స్. నిన్నటి వరకు ఈ రోజు వరకు ఇందిరా భవన్గా మనం కూర్చున్నటువంటి దీనికి పేరుంది. రేపటి నుంచి ఏం పేరు పెట్టబోతున్నారు? ఉన్న ఫ్లెక్సీ కూడా తీసేసినట్టున్నారు. నేను ఏ ఫ్లెక్సీ తీయలేదు. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ గ్రీటింగ్స్ ఉన్నదాన్ని ఏదితో మార్చి ఉగాది ఫెస్టివల్ శ్రీరామనవమి అని పెట్టిండ్రు. అది సహజంగా మారుతుంటాయి. ఎట్లెట్లయితే ఫెస్టివల్స్ మారుతుంటాయో ఫ్లెక్సీలు మారుతుంటాయి. అంతే. ఇందిరాభవన్ సార్ దీని పేరు. ఇప్పుడు ఇందిరాభవన్ కొనసాగాలని నేను కోరుతున్నా. ఇందిరాగాంధీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అనుకుంటే ఇట్లనే ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిందే. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్టు నాయకురాలు అని చెప్పంటున్నా. స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసిండ్రు. కానీ స్వాతంత్రానంతరం దేశ సమైక్యత కొరకు ఐక్యత కొరకు ప్రాణాలు త్యాగం చేసినటువంటి యొక్క మొట్టమొదటి నాయకురాలు ఏదైతుందో ఇందిరాగాంధీ. లేటర్ రాజీవ్ గాంధీ ఈజ్ ఆల్సో అసాసినేటెడ్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అని ఆమె చెప్పి నా చివరి రక్త బొట్టోరు దేశ ఐక్యత కూడా పాటుపడతా అని చెప్పనేది నేత కోరుకుంటా, అదే కొనసాగాలని కోరుకుంటాను. సార్ ఫైనల్గా మీ రాజీనామా కారణం, మీరు పార్టీ నుంచి దూరం వెళ్ళిపోవడానికి కారణం, 1 సంజయ్, 2
పైనున్న వాళ్ళని చెప్పారు. సో సంజయ్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా పైనున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏదున్న పార్టీ అధిష్టానందే ప్రధాన బాధ్యతనే. పార్టీ అధిష్టానం ప్రధాన బాధ్యత. పార్టీ అధిష్టానం ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఫర్ తెలంగాణ స్టేట్, ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో అది కేవలం రాష్ట్రానికి పరిమితమై ప్రభావితమైతే చెప్పని అనుకోకూడదు. జాతీయ స్థాయిలో కూడా ఏదైతే పార్టీని ప్రభావితం చేస్తాయి. ఇట్ కెన్ బి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్సో. భవిష్యత్తులో ఏదైతుందో రాహుల్ గాంధీ గారి నాయకత్వం జాతీయ స్థాయిలో మనం ఎదగాలని కోరుకుంటున్నాం, ఒక ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాం. మనం తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఆ రాహుల్ గాంధీ నిర్ణయం ఎదుగుదలకు తోడ్పడాలి. అవి ఆయనకు ఆటంకంగా విమర్శకు అడ్డు రాకూడదు. ఇంకో చిన్న డౌట్ సార్, మీరు రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఇవన్నీ ఏం వివరించే ప్రయత్నం చేయలేదు? ఎందుకంటే మీకు సోర్స్ ఉంది, మీరు నేరుగా మాట్లాడగలుగుతారు. సారీ, నేను వారికి ఏదైతే ఉందో ఐ థింక్ 24th of October 24 I wrote a letter to him to ACC ఖర్గే రాశా. నేను మొత్తం ఇక్కడ సమస్యలన్నీ కూడా తెలుపుతూ నా పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటున్నా నాకు మార్గదర్శనం చేయమని రాసింది. నేను మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది యువత కార్యకర్తలు కూడా మీకోసం లెటర్లు రాశారు. జీవన్ రెడ్డి లాంటి నాయకుడు ఇక్కడ సఫకేట్ అవుతున్నారు, ఆయన పార్టీ వీడుతానని చెప్పి కార్యకర్తలు మంత్రాలు చేస్తున్నారని ఖర్గే గారికి రాశారు. రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నేను రాశాను. ఐ డింట్ గాట్ అక్నాలజ్మెంట్. ఐఎమ్ టెల్లింగ్, ఐ డింట్ గాట్ అక్నాలజ్మెంట్. నేను రాహుల్ గాంధీ అప్లై చేసే ప్రయత్నం చేయలేదని చెప్పని అనుకో. ఇది తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్నది. మీకు రిప్లై రాలేదనుకో సార్, అక్కడ నుంచి అక్నాలజ్మెంట్ రాలేదు. సో అక్కడ దాకా చేరకుండానో లేదు అని అంటే ఆయన నుంచి రిప్లై రాలేదు అనుకున్నాను. ఇక్కడ నుంచి ఎవరైనా ఆపే వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా? రాష్ట్ర పార్టీ నుంచి పోస్టులో పంపిరా, నేను పంపింది పోస్టులో పంపిరా. మరి పోస్ట్ ముట్టలేదు కావచ్చు అంటే కాకపోవచ్చు. నేరుగా కలిసే ప్రయత్నం ఏం చేయలేదు సార్? ఎందుకంటే మీరు 40 ఏళ్ళు ఉన్న రాహుల్ గాంధీకి మీరు నేరుగా తెలుసు. ఇప్పుడు నాకు నేరుగా అంత ఓపిక లేదు, నేను కలిసే ఇప్పుడు కేసీ వేణుగోపాలు రాహుల్ గాంధీ గారికి ఐస్ అండ్ ఇయర్స్ అనుకుంటాను. ఆయనతో 20 మాసాల కింద కలిసి ఆయన మొత్తం సిచ్యువేషన్ అప్రైజ్ అయింది. ఆయన పరిష్కారం ఎట్లుండబోతుందో కొన్ని సూచనలు చేసి. ఎనీవే సార్, ఆల్ ద బెస్ట్. రేపటి నుంచి డీటెయిల్డ్ ఇంటర్వ్యూ యూ టుక్ నాకు బాగా తోడ్పడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, ఆల్ ద బెస్ట్. రేపటి నుంచి మరొక సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఆల్ ద బెస్ట్. సో ఇది కాంగ్రెస్ పార్టీకి 40 సంవత్సరాలుగా ఉన్న అనుబంధానికి గుడ్ బై చెప్తున్నటువంటి జీవన్ రెడ్డి అనేక అంశాలు మనతో పంచుకున్నారు. సో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగకపోవడం ఒక ఎత్తు అయితే, అన్యాయం జరుగుతూ ఉండడం, అవమానాలు జరుగుతూ ఉండడాన్ని తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ఫైనల్గా చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి.